ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ వాక్య భాగాన్ని మనము గమనించగలిగితే కుప్రలో పుట్టిన లేవీయుడు అగు యోసేపు అను పేరు గల వాడొకడున్నాడు. ఇతను లేవీ వంశమునకు చెందినవాడు. యోసేపు అనే పేర్లు కలిగినటువంటి వారు బైబిల్ గ్రంథములు 7 ఉన్నారు. అయితే ఇతను లేవీ వంశమునకు చెందినటువంటి వాడు. లేవీలకు సంఘములో పరిచర్య చేసే బాధ్యత ధర్మశాస్త్రము ద్వారా ఇవ్వబడింది. అయితే ఇక్కడ మనం గమనిస్తే పాలస్తీనాలో వారికి స్వాస్థ్యం లేదు. లేవీలకి పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి వారు ప్రవేశించిన తరువాత యాకోబుకు కలిగినటువంటి 12 మంది కుమారులలో లేవీకి మాత్రము ఆ భూమిని పంచిపెట్టల. ఎందుకు పంచిపెట్టలేదంటే లేవీలకి మందిరములో పరిచర్య చేసే భాగ్యం ఇచ్చారు. మందిరంలో వచ్చేటువంటి కానుకలను, మందిరంలో వచ్చేటువంటి ఈవులు, వాటి ద్వారానే వారు పోషించబడాలి. కనుక వారికి పాలస్తీనాలో భూభాగం ఇవ్వల. 11 మంది బిడ్డలకు పంచిపెట్టాడు. కానీ దేవాతి దేవుడు వీరికి మాత్రము పరిచర్య ఏం అప్పగించాడు? మందిరంలో పరిచర్య ఇచ్చాడు. ప్రత్యక్ష గుడారములో ఆ దినాలలో, తర్వాత యెరూషలేము ప్రార్థనా మందిరములు యెరూషలేములో వారికి ఆ పరిచర్య ఇచ్చాడు. వారికి స్వాస్థ్యం లేదు. అయితే ఇక్కడ ఈ యోసేపు అనే ఆ బర్నబా అనే వ్యక్తికి కొంత భూమి ఉంది. దానిని తెచ్చి వెలకి అమ్మి అపోస్తుల యొద్ద పాదముల యొద్ద పెట్టాడని ఉంది. అయితే ఈయనకి భూమి ఎలా వచ్చింది అని మనం గమనించగలిగితే అతను లేవీల వద్ద కొంత భూమిని కొని ఉండొచ్చు. అయితే ఇతను ధర్మశాస్త్రం అనే కాడి కింద ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉన్నాడు. మెస్సియా కొరకై ఎదురు చూస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ వచ్చాడు. ఇజ్రాయేల్ ప్రజలు ఎవరు కూడా దానిని నమ్మల. శాస్త్రులు, పరిచయులు అందరూ ఉన్నారు. ఈయన కూడా లేవీ వంశంలో ఉన్నాడు, పరిచర్య చేస్తున్నాడు. కానీ మార్కు వీరి మేనమామ అని కొందరు అంటారు. అదే కరెక్టు. అయితే వారి మేనమామ ద్వారా రక్షకుడు వచ్చాడు. రా బాబు యోసేపు, రక్షకుడు వచ్చాడు. ఆయనేరా యేసుక్రీస్తు ప్రభువారు, ఆయనే లోకరక్షకుడు, ఆయన నమ్ముకోరా అని చెప్పినప్పుడు ఆ సువార్తను విని ఈ కుప్రలో ఉన్నటువంటి యోసేపు అనే వ్యక్తి అపోస్తుల వద్దకు వచ్చాడు. అపోస్తులు ఈయనకి ఏమని పెట్టారు? ఆయనకి పేరు హెచ్చరికా పుత్రుడు, ఆదరణ పుత్రుడు. హెచ్చరించబడ్డాడు. ముందు హెచ్చరించబడ్డాడు. ఎవరు హెచ్చరించబడ్డాడు? అయ్యో యోసేపు, యేసుక్రీస్తు ప్రభువు మెస్సియా ఎవరి కొరకై నువ్వు కనిపెడుతున్నావు చూసావు, ఆయన వచ్చేసాడు. ఆయనే ఈయన అని మార్కు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్పాడో, హెచ్చరించాడో, ఆ హెచ్చరికను ఆయన అంగీకరించి, ఆ హెచ్చరికను ఆయన స్వీకరించి ఈయనే నిజరక్షకుడని అంగీకరించి తీర్మానం చేసుకొని రక్షించబడిన తరువాత ఈయన హెచ్చరించడం ప్రారంభించాడు. ఇక ఈయనేం చేస్తున్నాడు? అందరికీ హెచ్చరిస్తూ ఉన్నాడు. లోకరక్షకుడు వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు, ఈయనే మెస్సియా అని గ్రహింపు లేనటువంటి వారికి గ్రహిస్తూ ఉంటున్నారు. కనుక ఆయన చెబుతున్నటువంటి స్వార్థను చూసి అపోస్తులైనటువంటి వారు అతనికి ఆదరణ పుత్రుడు అని పేరు పెట్టారు. ఏం పెట్టాడు? ఆదరించేవాడు. ముందు హెచ్చరించాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరి, ఇతడు హెచ్చరించేవాడుగా ఉన్నాడు. హెచ్చరించేటప్పుడు ఆయన హెచ్చరికను అనేక మంది స్వీకరించి ఉండొచ్చు. అపోస్తులు ఆయన యొక్క పరిచర్యను చూసి, ఆయన స్వార్థను చూసి, ఆయన స్వార్థ ద్వారా అనేక మంది రక్షించబడుట చూసి ఆయనకు హెచ్చరికా పుత్రుడు అని పేరు పెట్టాడు. చూడండి, అనేక రీతులుగా దేవాతి దేవుడు హెచ్చరిస్తూ వచ్చాడు. ఆ హెచ్చరికను ఆదాముని హెచ్చరించాడు దేవుడు. ఏమని హెచ్చరించాడు? ఆ పండు ఏమన్నాడు? చెప్పాలి. ఏంది అసలు అందరూ అయిపోయింది, నీరసంగా ఉన్నారు. తినవద్దు పండు అన్నది చూడండి. ఆదికాండము 2వ అధ్యాయం 16-17 వచనాలు చదువమ్మా. మరియు దేవుడైన
యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డలు తెలియనిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. ఆయన హెచ్చరించాడు. దేవుడు ఏం చెప్పాడు? నిరభ్యంతరముగా అన్ని తినొచ్చు కానీ మంచి చెడ్డలను తెలియనిచ్చు వృక్ష ఫలములు మాత్రం నీవు ముట్టవద్దు. అందుకని యోబు భక్తుడు అంటాడు ఆయన గురించి, హృదయంలో ఎందుకన్నాడు ఆ మాట యోబు? 31వ వచనంలో ఉంటుంది, 31వ అధ్యాయంలో ఉంటుంది. ఎందుకన్నాడంటే రోజు ఆ తోటలో తిరుగుతూ ఉన్నాడు, హెచ్చరించాడు. ఆ పండును చూస్తూ ఉన్నాడు కానీ హృదయంలో అది తినాలని ఆశ మాత్రం ఉన్నది. హృదయంలో ఆ పండును పట్టుకొని ఆ పండును చెట్టు నుండి తీసి నేను దాన్ని తినాలి అనే ఆలోచన హృదయంలో పాపము పెట్టుకున్నాడు కానీ అది బయటకు తీసుకురాలా. కానీ ఆయన అవ్వ ద్వారా ఏం చేశాడు? అవ్వ ద్వారా ఆయన హెచ్చరికను తృణీకరించాడు. ప్రభునందు లోతును కూడా హెచ్చరించాడు. నీవు తొందరగా బయటకు వచ్చేసాయి, అగ్నిగంధకములలో సొదొమ గొమొర్రాలను నేను కాల్చివేస్తున్నాను, మీరు రండి, వెనుకకు తిరగవద్దు అని చెప్పాడు. ఆ హెచ్చరికను ఆయన స్వీకరించాడు, వచ్చేసాడు. కానీ తన భార్య ఏం చేసింది? వెనుక తిరిగి చూడొద్దన్నాడు కదా, వెనుక తిరిగి చూసింది కనుక ఆమె ఉప్పు స్తంభము అయిపోయింది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించారా? ఇక్కడ దావీదు నాతానుని హెచ్చరించాడు. దావీదు పాపం చేశాడు, కప్పేసేసాడు, ఎవ్వరికీ తెలియదు అనుకున్నాడు. అనుకొని మామూలుగానే ఉన్నాడు. దేవుడు ఊరుకుంటాడా? హృదయాలోచనలు ఎరిగిన దేవుడు. ఆయన కనుదృష్టి లోక సంచారము చేస్తూ ఉన్నది. ఆయన యథార్థవంతుల ఎడల ఆయన కనుదృష్టి లోక సంచారము చేస్తూ ఉన్నప్పుడు ఆయన కనుదృష్టిలో హృదయాలోచనలు ఎరిగినటువంటి దేవుడు నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు, వినుచూ ఉన్నటువంటి దేవుడు, చూస్తూ ఉన్నటువంటి దేవుడు. నీవు నేను చేస్తున్నటువంటి కార్యాలు తెలియవా? ఎవ్వరు చూడటం లేదులే అని నువ్వు అనుకోవచ్చు. నా ఇరుగు పొరుగు వారు చూడట్లేదు అనుకోవచ్చు. కానీ పైన వాడు చూస్తూనే ఉన్నాడు కదా. దావీదు పాపం చేశాడు, ఎవ్వరు చూడలేదనుకున్నాడు, పాపాన్ని కప్పాడు. అయితే ప్రవక్త ద్వారా, నాతాను ద్వారా హెచ్చరించబడినప్పుడు ఆ మనుషుడవు నీవే ఒక కథ చెప్పాడు. దానికి బదులుగా ఈయనేం చెప్పాడు? వేరే విధంగా చెప్పాడులేండి. చెప్పినా చివరికి ఏమంటాడు? ఆ మనుషుడవు నీవే. పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు పర్వంతమైపోయాడు. దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేశాడు. 51వ కీర్తన అదే ప్రార్థన చేశాడు. నా పాపాన్ని ఇస్సోపుతో కడుగయ్యా అని ప్రార్థన చేశాడు. దావీదు యొక్క పాపము క్షమించబడి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరి, హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికని మనము స్వీకరించే వారంగా ఉండాలి. ఈ బైబిల్ గ్రంథం అంతా మనకి హెచ్చరికలే. ఈ ప్రతి వచనము కూడా నీకు నాకు హెచ్చరికే. రక్షించబడినటువంటి నీకు నాకు కూడా నీవు ఈ జీవగ్రంథంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని నీవు ఒక హెచ్చరికగా భావించి వాక్యానుసారముగా జీవిస్తున్నామా? మనము కప్పిపుచ్చుతున్నామా? ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, నినివే పట్టణస్థులను హెచ్చరించమన్నాడు. రాబో ఉగ్రత మీ మీదకి వస్తున్నది కనుక నినివే పట్టణానికి యోనా అని చెప్పాడు. నువ్వు వెళ్ళి ప్రకటించమన్నాడు. ప్రకటించినప్పుడు వారు ఏం చేశారు? ఆ హెచ్చరికను వారు స్వీకరించి గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. వారిపై పడబోతున్నటువంటి ఉగ్రత నుండి వారు తప్పించబడ్డారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆరాధనకు చేరి వచ్చినటువంటి సహోదరుడా సహోదరి, బలలో చేవేస్తూ ఉన్నటువంటి నీవు నేను కూడా ప్రభు యొక్క వాక్యక్రమమును పోలి ప్రభు యొక్క హెచ్చరికలను నీవు నేను పాటిస్తున్నామా లేదా? నీకు నాకు ఏం హెచ్చరిక ఇచ్చాడు? మామూలుగా చెప్పండి. మనం ఏమన్నాము? పరిశుద్ధులుగా ఉండాలి. సరే,
నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నాడు. సరే. నీ తల్లిదండ్రులను సన్మానించమన్నాడు. సరే. నీవు సమయానికి మందిరానికి రమ్మన్నాడు కదా, సరే అన్నిటిని వదిలేయి. సమయానికి మందిరానికి వస్తున్నామా? నేను వీర విశ్వాసిని, నేను విశ్వాసిని అని చెప్పుకుంటే ఎలా చెప్పండి? మందిరానికి ముందుగానే రావాలి. దేవుడిచ్చినటువంటి సమయాన్ని దేవుని కొరకై ఉపయోగిస్తున్నామా, దొంగిలిస్తున్నామా? ఏంది? ఎవరికి వారముగా పరీక్షించుకుందాం. నేను గద్దించి మాట్లాడటం లేదు, నేను మామూలుగానే మాట్లాడుతున్నా. ఎవరికి వారుగా పరీక్షించుకుందాం. ఎందుకంటే వారానికి వచ్చేది ఆరాధన ఒక్కసారి. క్రమకోడికలు ఎడిదిరి రావు, అది తెలుసు మనకి. ఎంత బోధ చేసినా కానీ క్రమకోడికలకు వచ్చే పనేలే. ఆరాధన రోజైనా ఆరాధనకు ముందు సిద్ధపాటు దినము, విజ్ఞాపన దినము, ఉపవాస దినం ఇచ్చాడు దేవుడు. ఆ దినాన్ని కూడా మనం పాటించి ముందుగానే ప్రభుపాద సన్నిధిలో దైవజనులు వాక్యం చెప్పుచున్నప్పుడు ఆరాధనలో ఏ రీతిగా మనము పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఎలాగూ ఉండాలో ముందుగానే వచ్చి ప్రార్థన చేయాలి. నా అనుభవం అదే. నాకు అర్థమైపోద్ది. నేను ఆలస్యంగా వస్తే నా పరిస్థితి వేరుగా ఉంటుంది. ముందు వచ్చి ప్రభుపాద సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేసుకుంటే ప్రార్థన అయినా ఏదైనా కానీ నడిపింపు ఉంటుంది. మీకు చేతులెత్తి నమస్కరిస్తూ వందనాలు తెలియజేస్తున్నా. ఆరాధన ముందుగానే రండి. ఈ ఆదరణ పుత్రుడు హెచ్చరిక పుత్రుడు. ఈయన హెచ్చరించాడు కనుకనే అనేక మంది రక్షించబడ్డారు. కనుకనే యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తులైనటువంటి 12 మంది వారికి తనకు ఒక పేరు పెట్టారు, ఒక బిరుదు ఇచ్చారు. మనం కూడా అట్లా పెడతాం పేర్లు. ఎలాగంటే మందిరంలో బాగా పని చేస్తుంటే ఆయనకి ఏదో ఒక పేరు పెట్టేస్తాం. మనం పెట్టేస్తాం, పేరు పెట్టే పిలుస్తాం అనమాట. అట్లాగే ఈయనకేం పెట్టారు? బర్నబా. యేసేపు తీసేశారు, బర్నబా అనే పేరు ఈయనకి పెట్టారు. ప్రభునందు ప్రియమైన హెచ్చరించాము. మనము కూడా ఎవరిని హెచ్చరించాలి? పాపములో ఉండి పాపపు జీవితాన్ని జీవిస్తూ వాక్యమునకు వ్యతిరేకముగా ప్రవర్తిస్తూ లోకానుసారముగా జీవిస్తున్నటువంటి ప్రజల వద్దకు వెళ్ళి నేను హెచ్చరించి రక్షణ సువార్తను చెప్పేవారముగా ఉండాలి. రక్షణ సువార్తను నీ ముందు ఒక వ్యక్తి వెళుతూ ఉన్నప్పుడు అతను గోతిలో పడుతుంటే నువ్వేం చేయాలా? అతన్ని ఆ గోతిలో పడకుండా బయటకు లాగాలి. లాకుండా వాడు పడిపోతే భలే ఉంటుందిరా బాబు, వాడు పడాలరా అనుకుంటే, వాడు పడాలరా అని ఒక నికృష్టమైన, దాన్ని ఏమంటారంటే దుష్టమైన దుష్టతలంపు రాకూడదు మనకి. ఆయన పాపమనే గోతిలో పడుచున్నటువంటి వారిని, మెస్సియాని గ్రహించలేనటువంటి అందులైనటువంటి ఇజ్రాయేల్ ప్రజల మధ్య సువార్తను ప్రకటించి అనేక మందిని యేసుక్రీస్తు ప్రభు మెస్సియా ఎత్తలేదని గ్రహించులాగున ఆయన సువార్త చెప్పాడు. అందుకనే అతనికి ఆదరణ పుత్రుడు, హెచ్చరిక పుత్రుడు బర్నబా అనే పేరు పెట్టాడు. ప్రభునందు ప్రియమైన సహోదరురా, మళ్ళీ ఇంకొకసారి చదువు మా వాక్య భాగాన్ని. 36వ వచనాన్ని చదువు. హెచ్చరిక పుత్రుడు అంటే అర్థమిచ్చు. సరే ఉండమ్మా. బర్నబా అంటే ఆదరణ పుత్రుడు. ఆయన ఎవరు? ఆదరణ పుత్రుడు. 9వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథము 9వ అధ్యాయం 27వ వచనం చదవండి. అదే గ్రంథములో అయితే బర్నబా అతనిని దగ్గరికి తీసి అపోస్తుల యొద్దకు తోడుకొని వచ్చి అతడి త్రోవలో ప్రభువును చూచిననియు ప్రభువు
ప్రభు అతనితో మాట్లాడిననియు దమస్కులో యేసు నామమును బట్టి ఎవరికి వివరంగా తెలియపరిచాడు చూడండి. అయితే బర్నబా అతని దగ్గర తీసుకొచ్చి సౌలు పౌలుగా మారిపోయాడు. ప్రకాశమానమైనటువంటి వెలుగు ప్రకాశించడంతోనే అతను నిజరక్షకుడు లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారని అంగీకరించినటువంటి సౌలును ఆయన అపోస్తుల యొద్దకు తీసుకొని వెళ్ళాడు. అయితే అపోస్తులు ఆయనను గురించి సాక్ష్యం ఆదరించాడు. ఎవరిని ఆదరించాడు? సౌలును ఆదరించాడు. ఆదరించి, ఎందుకంటే అక్కడ ఉంటుంది చూడండి 26వ వచనం, అతడు యెరూషలేమునకు వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేశాను, కానీ అతడు శిష్యుడని నమ్మక అతని యందు అందరూ అతనికి భయపడిరి. అందరూ భయపడుతున్నారు. ఈయన నమ్మాడు, బాప్తిసం పొందాడు, రక్షించబడ్డాడు, స్వార్థం ప్రకటిస్తూ ఉన్నాడు. సౌలు పౌలుగా మార్చబడినటువంటి వెళ్తే ఎవరు ఆదరించట్లా. ఈ బర్నబా ఏం చేశాడంటే అతనిని ఆదరించి, అతనిని ప్రేమించి, అతన్ని దగ్గరకు తీసుకొని అతను ఎక్కడికి తీసుకెళ్ళాడు? యెరూషలేములోకి అపోస్తుల యొద్దకు తీసుకొని వెళ్ళాడు. వెళ్ళి అతని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని చెబుతున్నాడు? సాక్ష్యం ఏమని చెబుతున్నాడు? చదువు అక్కడే. ఆయన సాక్ష్యం కూడా ఆయన ఆదరణ పుత్రుడు. నీవు నేను ఎవరినైనా ఆదరిస్తున్నామా? ఎవరినైనా ప్రేమిస్తున్నామా? ఎవరైనాను ఉంటే వారికి వాక్యం చెప్పి వారిని ప్రభు వద్దకు భయం పడతారు. చాలామంది ఏం చేస్తారంటే ప్రభు పాద సన్నిధికి రావాలంటే భయపడుతూ ఉంటారు. వారిని మనము ఆదరించి ఏం చేయాలా? ప్రభు పాద సన్నిధికి తీసుకొచ్చే వారముగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి వాక్య భాగాన్ని. బర్నబా ఆదరణ పుత్రుడు, హెచ్చరికా పుత్రుడు, రెండవది ఆదరణ పుత్రుడు. ఈ రెండు క్వాలిటీస్ నీలో నాలో కలిగి ఉండాలి. రక్షించబడినటువంటి నీవు నేను కూడా ఈ రెండు కలిగి ఉండాలి. బలలో చేవేస్తున్నటువంటి నీవు నేను కూడా. అందుకనే మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనిస్తే, దావీదు ఎనడ ఆదరణ చూపనటువంటి నాబాలుని, మొరటవాడైనటువంటి నాబాలును చూస్తాం మనం ఇక్కడ. ఎవరిని చూస్తాము? చదువమ్మా. మొదటి సమూయేలు 25వ అధ్యాయము 10వ వచనం. నాబాలు అనేకులున్నారు. నేను సంపాదించుకొనిన అన్నపానములను నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు తీసి నేను బొత్తిగా ఎరుగని వారికి నేను ఇవ్వాలా అని అంటున్నాడు. చాలమ్మా. ఇక్కడ ఆయనకు ఆస్తి సంపన్నుడైనటువంటి వాడే. సంపన్నుడైనటువంటి ఆస్తిని కాపాడింది ఎవరు? అడవిలో తన మందను కాస్తూ ఉన్నటువంటి పశువుల కాపరులకు దావీదుతో కూడా ఉన్నటువంటి వారందరూ కూడా ఒక ప్రాకారముగా వారిని కాపాడారు. వారి నాబాలు యొక్క ఒక్క గొర్రె పిల్లైనను వారు ఆశించలా. అడవిలో ఉన్నటువంటి మందకు వీరు కాపలాదారులుగా ఉన్నారు. అడవిలో మృగముల నుండి రక్షించారు, దొంగల నుండి రక్షించారు ఆ మందను. అంతగా సేవ చేసినటువంటి దావీదు ఆహారం కొరకై పంపించినప్పుడు ఆ మొరటివాడైనటువంటి లాబాను మాట్లాడే మాటలు ఏంటంటే ఆదరణ లేని మాటలు. ఆదరించలా నాబాలు. అందుకని ఏమయ్యాడు? 37వ వచనం చదువమ్మా. ఉదయమున మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య ఆ సంగతులు తెలియజెప్పక అతని గుండె పగిలెను, అతను రాతి వలె బిగుసుకొని పోయాడు, చచ్చిపోయాడు. ఆదరణ చూపని నాబాలు,
ఆదరణ చూపిన బర్నబా. నీవు నేను ఏ కోవకు చెందాం? నాబాలు వలె ఉన్నామా, బర్నబా వలె ఉన్నామా? రొట్టెలో చేవేస్తున్నటువంటి, బలలో చేవేస్తున్నటువంటి సహోదరుడా సహోదరి, నీ మనస్తత్వము నా మనస్తత్వం ఎలాంటిది? ఎవరికి వారముగా పరీక్షించుకుందాం. బర్నబా పౌలు శ్రమలలో ఉన్నప్పుడు, అపోస్తుల కార్యాలు 9:27 చదువమ్మా. ఆదరించి అపోస్తుల వద్దకు తీసుకొని వచ్చాడు. అది శ్రమలలో ఉన్నాడు. శ్రమలలో ఉన్నటువంటి చదువమ్మది 27 వచనం. అయితే బర్నబా దమస్కులో బోధించిననియు, శ్రమలలో ఉన్నటువంటి సౌలును ఆయన ఆదరించాడు, ఆదరణ ఇచ్చాడు. ఆదరణకర్త అయినటువంటి ప్రభు నీకు నాకు కలిగి ఉన్నాడు. ప్రతి సమస్య నుండి, ప్రతి ఇరుకు నుండి యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ఆదరించేవాడుగా ఉన్నాడు. నీవు ఎవరినైతే ఆదరిస్తావో, బర్నబా పౌలును సౌలును ఆదరించాడు, ఆదరణకర్తగా ఉన్నాడు. నీవు నేను కూడా నాబాలు వలె కాక బర్నబా వలె ఆదరించగలిగితే దేవుడు నిన్ను నన్ను ఆదరిస్తాడు. ఎలాగో ఆదరిస్తాడు? కొలత కొలుస్తాం. ఎవరన్నా ఆహారం లేనప్పుడు వారిని ఆదరించి ఆహారం పెట్టామనుకో, ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కడుపు నిండా పెడతాం. చదువుతున్నా ఊరిక, నేను ఉదాహరణ చెప్పానండి. నీవు కడుపు నిండా పెడితే ఆయన 7 అంతలు అనుగ్రహిస్తాడు. అంతగా ఆదరిస్తాడు దేవుడు. నీకు నాకు కలిగి ఉన్నాడు. ఆదరణ లేనటువంటి వారికి నీవు ఆదరించి నీ గృహంలో చేర్చుకుంటే ఆయన నిన్ను అంతకంటే ఎక్కువగా ఆదరిస్తాడు. ఆదరణకర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు కలిగి ఉన్నాడు. బర్నబాకి ఎవరున్నారు? క్షమించాలి, సౌలుకి ఎవరున్నారు? ఆదరణ ఎవరిచ్చారు? బర్నబా ఇచ్చాడు. నీకు నాకు యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారిని ఆశ్రయిస్తే ఎంతగానో ఆదరిస్తాడు, ఆదరణనిస్తాడు. అపోస్తుల కార్యాల గ్రంథము 11వ అధ్యాయము 25వ వచనం. అంతటతడు సౌలును వెతుకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంత్యోకకు తోడుకొని వచ్చిన. వారు కలిసి సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించి మొట్టమొదట అంత్యోకలో శిష్యులు క్రైస్తవుడు మానవుడు ముద్ర వేస్తే క్రైస్తవుడు కాదండి. యేసుక్రీస్తు ప్రభు ముద్ర వేయాలి. యేసుక్రీస్తు ప్రభు ముద్ర వేస్తేనే వాడే క్రైస్తవుడు. ఇక్కడ ప్రేమ కలిగినటువంటి వాడు వెళ్ళాడు, పరిచయం చేశాడు. అంతవరకు ఆగాడా? ఆగల. ఇక అతను తార్సుకి వెళ్ళిపోయాడు, సొంత ఊరికి వెళ్ళిపోయాడు. పౌలు ఏం చేశాడు? సొంత ఊరికి వెళ్ళిపోయాడు. యెరూషలేము తీసుకొచ్చాడు. అపోస్తుల వద్ద సాక్ష్యం చెప్పాడు. ఇతను స్వార్థను ప్రకటిస్తున్నాడని చెప్పాడు. పౌలు అయితే ఎక్కడికి వెళ్ళిపోయాడు? తార్సులకు వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత అతను వదిలిపెట్టాడా? ఏమన్నా ఈ బర్నబా వదిలిపెట్టాడా? వదిలిపెట్టలా. అతనిని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? తార్సులకు వెళ్ళి అతనిని ఎమ్మడి పెట్టుకొని తీసుకొని వచ్చాడు. అది ప్రేమ, అది ప్రేమ. రక్షించబడ్డాము నా ద్వారా వచ్చాడండి. నేనే ఆయనకి స్వార్థ చెప్పి తీసుకొచ్చా. పాస్టర్ గారు స్వార్థ చెప్పి తీసుకొచ్చారండి. స్వార్థ చెప్తా తీసుకొస్తా తర్వాత వదిలేస్తాం. అతని పరిస్థితి ఏంటి? అతను బలపరచాలి. అదే ప్రేమ. ఇక్కడ ప్రేమ కలిగిన బర్నబా ప్రేమ కలిగినటువంటి వాడు, ఆదరణ కలిగినటువంటి వాడు. తీసుకొని వచ్చి అంత్యోక్యలో ఉన్నటువంటి జనులకి ఇద్దరు కలిసి స్వార్థ చెప్పారు. ఇక్కడ ఏం చేశారు? ఇద్దరు కలిసి స్వార్థను చెప్పడం వలన అక్కడ అంత్యోక్యలో ఉన్నటువంటి వారందరూ కూడా రక్షించబడ్డారు. వారు క్రైస్తవులు అనబడిరి. దేవుని చేత ముద్రించబడినటువంటి వారు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించరా? ఇది అదే సహోదర ప్రేమ.
సహోదరత్వము కలిగి ఉన్నటువంటి నీవు నేను కూడా సహోదర ప్రేమను కలిగి ఉన్నామా? సహోదర ప్రేమను కలిగి ఉన్నామా? సహోదరులు యేసేపుని ఏం చేశారు? ద్వేషించారు, చంపటానికి ప్రయత్నం చేశారు, వెండి రూకలకు అమ్మివేశారు. అయితే సహోదరు యొక్క ప్రేమను మరిచినటువంటి యేసేపు అన్నలు, సహోదరుల యొక్క అమితమైనటువంటి ప్రేమను వెల్లడిపరిచినటువంటి వాడు యేసేపు. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అనుకుంటున్నావు? వారు భయకంపితులైపోయారు. నా తమ్ముడు యేసేపు, ఇతనే యేసేపు అని తెలుసుకున్నప్పుడు భయపడిపోయినప్పుడు దూరముగా ఉన్నటువంటి వారిని దగ్గరగా రమ్మని మెడపై పడి ముద్దు పెట్టుకొని వారికి ఆశ్రయాన్ని ఇచ్చాడు. అది ప్రేమ. ఆ సహోదరుడును సౌలును తార్సులకు వెళ్ళినప్పుడు బర్నబా వెతుక్కొని వెళ్ళి తీసుకొని వచ్చి స్వార్థ పనిలో అతన్ని పాలుపంపులు చేశాడు. నీవు నేను కూడా ఆగిపోయినటువంటి సహోదర సహోదరులు ఉన్నారు, చూశావు, వారిని పలకరిస్తాం కానీ బయట మందిరంలోకి రాయ్యా, ప్రభుపాద సన్నిధికి రాయి అని ఏ రోజన్నా మనం అడుగుతామా? పోతే పోయేట్లే, పేడ వదిలింది పో, పేడ వదిలింది పో, అసలు వీళ్ళు రాకుండా ఉంటేనే బెటర్ రా బాబు, ఎందుకు వచ్చిన గోల అనేవాడు కూడా కొల్లల మంది ఉన్నారు. అది కాదు ప్రేమ. తప్పామా, గురి తప్పామా, మార్గము తప్పామా, అలాంటి వారి వద్దకు వెళ్ళి స్వార్థను చెప్పి వారిని ఆదరించే మాటలు చెప్పి ప్రేమ కలిగినటువంటి మాటలు చెప్పి వారిని మరలా తిరిగి ప్రభు పాద సన్నిధికి నడిపించాలి. ప్రభు పాద సన్నిధికి నడిపించే వారంగా ఉండాలి. ఆగిపోయినటువంటి బిడ్డల వద్దకు వెళ్ళి మనం చేయాల్సిన పని ఏంటంటే, అమ్మా ఆగావు, ఎందుకు ఆగావో తెలియదు, మనందరం ప్రేమ కలిగినటువంటి వారు, క్రీస్తు ప్రేమను పోలి మనం నడుచుకునే వారముగా ఉండాలి. నన్ను పోలి నడుచుకోనండి, క్రీస్తును పోలి నేను నడుచుకున్న ప్రకారము మీరును నడుచుకోనండి అని ప్రభువు చెప్పాడు కదా. ఆ ప్రేమను పోలి నీవు నేను నడుచుకుందాం, మందిరానికి రా సహోదరుడా సహోదరి అని చెప్పి వారిని మందిరానికి నడిపించే వారముగా మనం ఉండాలి. దైవజనులు చాలా గొప్ప దైవజనులు ఉంటారండి, చాలా గొప్ప దైవజనులు. అప్పుడైతే కాలినడక నడిచేవాళ్ళు, చెప్పులుండేవి కాదు, సరిగా బట్టలుండేవి కాదు, ఏమీ ఆశించేవాళ్ళు కాదు. ఎన్ని వందల సార్లు కూడా ఇంటికి వెళ్ళేసి వాళ్ళు వచ్చేంతవరకు వాకిటి దగ్గరే కూర్చునేవాళ్ళు. అది ప్రేమ, అది ప్రేమ. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆయన ఎవరు? ప్రేమ కలిగినటువంటి వాడు, ఆదరణ పుత్రుడు, ప్రేమ కలిగినటువంటి వాడు, హెచ్చరించేవాడు. తర్వాత చూస్తే ప్రేమ కలిగినటువంటి వాడు. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం చదువమ్మా. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ఆయన చేసిన క్రియలు బర్నబాకు తెలుసు. సౌలు ఎలాగా సంఘాలను హింసించాడో తెలుసు. ఆయన పగ కలహాన్ని రేపును, ప్రేమ. ఆయన పగ చూపించలా, ఎవరు చూపించాడు? ఆయన ప్రేమను చూపించాడు. మనమైతే అబ్బో ఇక చెప్పని వల్ల కాదులే, అసలు ఆ పగ అది తారాస్థాయికి వెళ్ళిపోద్ది అన్నమాట, అంత పగ ఎక్కడ లేనిది కూడా. మరి వారికి తోడవుతారు కొంతమంది గుంపు, ఒక గుంపే తయారైపోద్ది. ఈ గుంపు మరి ఎట్టారాధన చేస్తారు, ఎట్లా ప్రభుపాద సన్నిధిలో మేము పరిశుద్ధులని చెప్పుకుంటారో నాకైతే తెలియదు. కానీ ఈ గుంపు మాత్రము ఏ సంఘంలోనే ఒక గుంపు ఉంటుంది. ఈ గుంపు చేసే పని ఏంటంటే పగని, కలహాన్ని రేపటమే. వాళ్ళు కలహాన్ని రేపి వారు సునకానందం పొందటమే. అరే తప్పిపోయారు, రావటం లేదు, నా సహోదరుడు నా సహోదరి ఎందుకు రావటం లేదని తిరిగేవారే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో లేరు. పోతే పోయాడులే, మనం ఉంటే చాలు, మనమే
అన్న పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మనం కాదు, అలా కాదు. మనము తప్పిపోయినటువంటి వారిని, పడిపోయినటువంటి వారిని ముందుకు తీసుకురావాలి. పడిపోయావు, రక్షించబడ్డావా, పడిపోయావా, అందుకనే యోబు భక్తుడు అంటాడనమాట. ఏమంటాడంటే, పడిపోయినటువంటి వాడు చెయ్యి చాపడా? మనం చెయ్యి చాపినప్పుడు చెయ్యిని నరికివేయకూడదు. ఆ చెయ్యి పట్టుకొని అపన్నహస్తం ఇచ్చేసి ఆయన లాగాలి. పడిపోయినటువంటి వారిని పైకి లేపాలి, వెనుకబడినటువంటి వారిని ముందుకు నడిపించాలి. అదే ప్రేమ. ఆ ప్రేమ అసలు వాక్య భాగాలను కానీ గమనిస్తే పక్షపాతము లేకుండా ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? పక్షపాతము లేకుండా ప్రేమించాలి. నిష్కపటమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి. స్వార్థము లేకుండా ప్రేమించాలి. శాశ్వతమైన ప్రేమతో మనము ప్రేమించాలి. హృదయపూర్వకముగా ప్రేమించాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అలాగూ ప్రేమించగలిగితే నీవు నేను బర్నబా ఏ రీతిగా ఉన్నాడు ఆ రీతిగానే నీవు నేను ఉండగలుగుతాం. బలలో చేస్తున్న సహోదరుడా సహోదరి, మన తోటివారి ఎడల మనము పగ కలహము రేపును, ప్రేమే దోషములను కప్పును. ఏ స్థితిలో ఉన్నామో అది నీకు నాకు తెలియాలా. ఒకసారి ఆలోచన చేసుకోండి. 4వదిగా గమనిస్తే అపోస్తుల కార్యాల గ్రంథము 4వ అధ్యాయము 37వ వచనం చదవండి. వెల తెచ్చి, ఏ వెల? భూమిని అమ్మి ఆ వెల తెచ్చి ఎవరి పాదముల వద్ద? అపోస్తుల యొక్క పాదముల యొద్ద పెట్టాడు. త్యాగము కలిగినటువంటి వాడు ఆయన. ఎవరు? త్యాగము కలిగినటువంటి వారు. మనం త్యాగం చేస్తున్నామా? మనం చేస్తాం. ఏ విషయాల్లో చేస్తాం చెప్పాలా? వద్దులే, చాలా త్యాగాలు చేస్తాం మనం. త్యాగాలు చాలా ఉన్నాయి మనం చేసే త్యాగాలు. కానీ ఆ త్యాగం జీవగ్రంథం చెప్పటంలో ఆ త్యాగాల గురించి ఆయన ఏం చేశాడు? ఆయనకున్న, నేను అన్న అనుకుంటాను, నేను మొన్న 3 రోజుల క్రితం హైదరాబాద్ వెళ్ళి 3 రోజులు ఉండి వచ్చాం. హెబ్రోన్లో కురియన్ గారు అని పెద్ద దైవజనుడు. కురియన్ గారు ఎదురెదురుగా డైనింగ్ టేబుల్, బక్సింగ్ గారు తిన్నటువంటి భోజనం వాళ్ళ దగ్గర ఎదురెదురు కూర్చొని తింటున్నా. నేను పక్కన కూర్చొని నేను తింటున్నా. అన్నను గురించి అక్కడ టేబుల్ దగ్గరైనా మాకు ఇచ్చినటువంటి రూములో మేము పడుకుంటే దైవజనులు అనేక మంది వస్తున్నారు. ఆ 3 దినాలు నేను విన్న సాక్ష్యం ఏంటంటే, ఆయన కురియన్ గారు ఆయనకున్నదంతా కూడా ఎవరో వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసేవాడంట. కర్నూలులోనో కడపలోనో సేవకుడిగా ఉండి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడంట వస్తే బంగారం ఇంకెంతో ఉందంట. అది అంతా సంఘానికి ఇచ్చేసి ఈ సంఘంలో మీరు వాడండి అని ఛార్జీలు తీసుకొని హెబ్రోన్కి వచ్చాడంట. ఒక బ్రదరు మందిరం కట్టుకుంటున్నాడంటే తెలిసి ఆయన చెప్పలా. ఈయన అక్కడ ప్రదేశానికి ఎందుకు వెళ్ళాడో తెలియదు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఒక చిన్న పాకాలాగా వేసి తనకు పుట్టినటువంటి బిడ్డని ఒక కోగ్గట్టి ఊగుతాడుతుంటారు చూసే. కరెంట్ లేదు, ఏం లేదంట. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన వెళ్ళిపోయి ఇది రేకులు వేసేసి బాత్రూమ్ కట్టి కరెంట్ వేస్తే ఎంత అవుతుందనంటే దాదాపు ఎంత అవుతుందనంటే అడిగిన దానికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడిని కురియన్ గారు ఆశ్రయించాడు కనుక ఎక్కువగా ఇచ్చొచ్చాడంట. అది త్యాగం. అలాంటి త్యాగాన్ని మనం చేస్తామా? పిల్లలకి మనం ₹1 ఇచ్చామనుకో, అరే సందా వేసారు సండే స్కూల్ అంటే వాడు ఏం చేస్తాడు తెలియగల పిల్లలు వాడు పావులు ₹10 చాక్లెట్లు కొనుక్కొని వెళ్ళిపోతాడు. పెద్ద అయినటువంటి మనం కూడా అంతేనండి. వేయాలనుకుంటాం మనసులో, ఈరోజు నాకు కానీ పని దొరికితే, ఈరోజు ₹500 కానీ నేను సంపాదించితే దశంభాగం ₹50 నేను వేస్తానంటాడు. అక్కడ అనుకుంటాడు మనసులో. ఇక్కడికి వచ్చిన తర్వాత మనసు ఏమైంది? మారిపోద్ది. 50 పైసలు కూడా వేయడు. 50 పైసలు కూడా వేయడు.
ఆయన త్యాగము కలిగినటువంటి వాడు. తన పొలాన్ని అంతా అమ్మి అపోస్తలుల యొక్క పాదముల యొద్ద పెట్టాడు. ఆ దినాలలో యెరూషలేములో ఆ ప్రాంతాలలో అందరూ కలిసి ఉమ్మడిగా ఉన్నటువంటి వారు తీసుకొచ్చినటువంటిది అంతా ఒక చోట చేర్చి వారు పేదలకు పంచిపెడుతూ వారు ఉన్నటువంటి వారు తన పొలాన్ని అంతా తీసుకొని వచ్చి తన ఆస్తిని అంతా తీసుకొని వచ్చి అపోస్తలుల యొక్క పాదముల యొద్ద పెట్టాడు. 4 ఎన్ని విషయాలు ఆయన యొక్క లక్షణాలను చూస్తున్నాం మనం. ఎవరి యొక్క లక్షణాలు? బర్నబా యొక్క లక్షణాలు. ఆయన ఏంటి? హెచ్చరిక పుత్రుడు, ఆదరణ పుత్రుడు, ప్రేమ కలిగినటువంటి వాడు, త్యాగము కలిగినటువంటి వాడు. చివరిదిగా చూసుకొని ముగించుకుందాము. అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయము 29-30. ఏదైనా కాపురమున్నా సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనిరి. అలాగున చేసి బర్నబా దేనిని పంపించారు? అక్కడే ఉంటుంది, చదివితే కరెక్ట్గా అర్థమైంది. అక్కడ కరువు రాబోతుందని ఒక వ్యక్తి ద్వారా ప్రవచించబడింది. రాబో దినాలలో భయంకరమైన కరువు రాబోతుందన్నప్పుడు తెలిసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి వారందరూ కూడా కొంత సొమ్మును పోగువేసి దాన్ని ఏం చేశారు? పౌలు ద్వారా బర్నబా ద్వారా పెద్దల యొద్దకు. అప్పుడు ఆయన ఎలాంటి వాడు? ఇప్పుడు మీరు నాకు కొంతమంది సొమ్ము ఇచ్చారు, ఈ సొమ్మును తీసుకెళ్ళి బెరాకాలో ఇచ్చిరండి అంట. అది నమ్మకమైన వాడు. ఆయన నమ్మకమైన వాడు, పనిలో నమ్మకమైన వాడు, యథార్థత కలిగినటువంటి వాడు. చూసారా? ఆ నమ్మకత్వం మనలో ఉందా? ఈ దినాలలో అలాంటి పరిస్థితులు, అలాంటి నమ్మకత్వం కలిగినటువంటి వారు కనుసూపు మేరలో కనిపించటల్లా. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా గమనించండి. యేసేపు నమ్మకమైనటువంటి ఇంటి మొత్తానికి ఆయనకు అప్పగించాడు. యేసేపుకు పోతీఫరు ఏం చేశాడు? తన ఇంటినంతటిని అప్పగించాడు. ఆయన ఎంత నమ్మకముగా ఉన్నాడు. ఇంటి అంతటిని కానీ మనం అప్పగిస్తే ఏం చేద్దాం? మనము దోసుకెళ్ళినంత దోసుకెళ్ళిపోతాం, ఇక దానికి తిరిగే ఉండదు. ఎక్కడో నేను విన్నా, ఇది నిన్నో మనము విన్నాను. నేను ఎక్కడో సంఘంలోనే జరిగింది, అది ఎక్కడో జరిగింది. మొత్తానికి వాళ్ళకి అప్పగించడంలోనే మొదలు పెట్టేశారంట దోసుకోవటం. కొంతకాలం కూడా ఆగలా. ఇక ఈరోజు అప్పగించారు ఈ పనిని, ఇక మొదలెట్టేశారు. వంట పరిచర్య ఇచ్చారండి. వంట పరిచర్య ఇస్తే ఇక తల్లి కొడుకులు ఏం చేస్తున్నారు? ఇక మొత్తం తీసుకెళ్తున్నారు అనమాట. ఇక మొత్తం వెళ్ళిపోతుంది, బయటికి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి సహోదరులకి ప్రార్థన అయిపోయిన తర్వాత ఆహారం లేదు. తల్లి ఒక పక్క, కొడుకు ఒక పక్క, మొత్తం దోసుకుంటున్నారు. అప్పగించబడినటువంటి దినము నుండే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, నమ్మకము కలిగి బలా నమ్మకమైన మంచి దాసుడా, నా ఇల్లంతటిలోనూ మోషే నమ్మకమైనటువంటి వాడని ఎవరు సాక్ష్యం చెప్పారు? దేవుడే సాక్ష్యం చెప్పాడు. అలాంటి సాక్ష్యం నీవు నేను కలిగి ఉండాలి. ఆరాధనలో బలలో చేవేస్తున్నటువంటి మనము ఆ నమ్మకత్వాన్ని మనము దావీదు, యేసేపు, మోషే వీరందరూ కూడా మంచి సాక్ష్యం కలిగినటువంటి భక్తులను మనం అందించారు. వారిని గురించి మనం తెలుసుకుంటున్నాం, కానీ అలాంటి సాక్ష్యాన్ని మనము పొందలేకపోతున్నాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దానియేలు, తిమోతి చాలామంది భక్తులు ఉన్నారు. అలాంటి సాక్ష్యం కలిగి నీవు నేను కలిగి ఉండాలి. 5 విషయాలు చెప్పా. బర్నబాలో ఉన్నటువంటి లక్షణాలను, ఆయన రక్షించబడ్డాడు, హెచ్చరించబడ్డాడు,
హెచ్చరికను స్వీకరించాడు, నిజరక్షకుడు అనుకున్నాడు, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించాడు కనుక ఆయన హెచ్చరించడం మొదలుపెట్టాడు, ఆయన స్వార్థను ప్రకటించడం మొదలుపెట్టాడు. తర్వాత ఆయన ఏం చేశాడు? రెండోది ఆదరించే మనస్సు కలిగినటువంటి వాడు, తర్వాత ప్రేమ కలిగినటువంటి వాడు, ఆయన త్యాగము నమ్మకము కలిగినటువంటి వాడు. ఈ లక్షణాలు మనకు ఉన్నాయంటారా? ఎవరికి వారంగా పరీక్షించుకుందాం. పరీక్షించుకొని ఏ లక్షణం అయితే మనలో లేదో దానిని ప్రభు పాద సన్నిధిలో ఉండి, ప్రభువా బర్నబా జీవితాన్ని నా ముందుకు తీసుకొని వచ్చావయ్యా, బర్నబా ఆదరణపుత్రుడయ్యా, ప్రేమ కలిగినటువంటి వాడయ్యా, నమ్మకం కలిగినటువంటి వాడయ్యా, అయ్యా ఇన్ని లక్షణాలు కలిగినటువంటి నాలో ఈ లక్షణాలు లేవయ్యా, నన్ను క్షమించు. ఈ దినము నుండి కూడా ఇట్లాంటి లక్షణాలు నేను కలిగి ఉంటానని ప్రభు పాద సన్నిధిలో వేడుకోనండి.